నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను మీ వాసుదేవన్. దక్షిణాది ఎందుకు బీజేపీకి ఇంత ప్రేమ? ఇటీవల కాలంలోనే ఎందుకంత ప్రాధాన్యం ఇస్తోంది? దీన్ని ప్రేమ అంటారా, ప్రాధాన్యం అంటారా, ప్రయారిటీ అంటారా, మరేమంటారో తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కీలకమైన స్థానం ఎన్డీఏలో. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ని గవర్నర్ను చేద్దామనే ఒక ప్రతిపాదన ఎందుకు వచ్చింది? సింపుల్. దక్షిణాదిలో తాము బలపడాలి, తమంతట తాముగా బలపడాలి అంటే తాముకి లోకల్ బేస్ ఉండాలి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకి బీజేపీతో చేదు అనుభవాలు ఉన్నాయి. సో దాన్ని మైమరిపించాలంటే వాళ్ళ చేతిలో ఎత్తుగడ ఉండాలి, వాళ్ళకి ఫేస్ ఉండాలి. సో ఆ ఫేస్ని వెతుక్కున్నది బీజేపీ జాగ్రత్తగా. ప్రతి రాష్ట్రంలో ఒక్కో తురుపు ముక్కని ఎంచుకుంది. సరే, తెలంగాణలో ఎలాగో బలపడుతూ వస్తున్నారు. కర్ణాటకలో ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ రికార్డు ఉంది. మొన్న జరిగిన ఎలక్షన్స్లో వారి అవినీతి కారణంగా వారు వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళ బేస్ ఎక్కడా చెక్కు చెదరలేదు. స్వల్ప మెజారిటీతో చాలా స్థానాలు, దగ్గర 23 స్థానాలు కోల్పోయింది బీజేపీ కర్ణాటకలో. తెలంగాణకు వచ్చేప్పటికి అగ్రెసివ్ లీడర్షిప్ని తయారు చేసుకుంది. ఆంధ్రాలో సొంత లీడర్షిప్ 3 ఏళ్ల నుంచి దాదాపు 5 ఏళ్ల పాటు దాదాపు తెరమరుగైపోయింది. దాని నుంచి రివైవ్ కావటం కోసం ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. సామాజిక వర్గాల దామాషా కూడా, నిష్పత్తి కూడా చూసుకుంది, రేషియో చూసుకుంది. సో ప్రభావితం చేసే సామాజిక వర్గాలే ఉన్నాయి. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు, అలాగే తర్వాత కాపు సామాజిక వర్గం. ఓటర్ల సంఖ్య దృష్ట్యా, ఓటు శాతం దృష్ట్యా చూసుకున్నారు. పురంధరేశ్వరి గారిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే తమకి అలయన్స్ పార్ట్నర్గా ఉన్న పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దింపి మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పావులు కదుపుతోంది. స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వస్తుంది. దాదాపు 49,050 పోలింగ్ బూతుల వరకు నిర్మాణాన్ని మొదలెట్టేసింది బీజేపీ. ఎవరితో కలిసి? జనసేనతో కలిసి. జనసేనకి అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న క్యాడర్స్ అన్నింటినీ ప్రోది చేసి ఒక ప్లాట్ఫామ్ అది తీసుకొచ్చి వారికి ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతని ఈరోజు బీజేపీ భుజాలకు ఎత్తుకుంది. దానికోసం సంఘ్ కొందరిని ప్రత్యేకంగా నియమించింది. 13 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని పూర్వం ఉన్న 13 జిల్లాలు, ఇప్పుడున్న జిల్లాలు లెక్క కాకుండా కొంతమంది సుశిక్షితులైన సంఘ్ యోధుల్ని నియమించింది. బూత్ నిర్వహణ ఎలా చేయాలి, ఒక్కొక్క బూత్ మీద కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి, ఎంతమంది పని చేయాలి, ఎలా ఓటర్లని బూత్ దాకా తీసుకురావాలి, అలాగే న్యూట్రల్ ఓటర్ని ఎలా తమ వైపు తిప్పుకోవడానికి, కన్విన్స్ చేసుకోవడానికి కావాల్సిన ప్రణాళికలు ఏంటి, ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయడం మొదలెట్టింది. సో ఇక్కడికి వచ్చేప్పటికి పవన్కు ఉన్న విశేషమైన ఫాలోయింగ్ అని దాన్ని కన్సాలిడేట్ చేసి, స్ట్రీమ్ లైన్ చేసి, ఒకే తాటి మీద నడిపించే బాధ్యతని బీజేపీ భుజాలకు ఎత్తుకుంది. పవన్ కళ్యాణ్ అడుగుతున్న రూట్ మ్యాప్ అదే, అడిగిన రూట్ మ్యాప్ అదే, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తోంది బీజేపీ. ఆల్రెడీ ఆ ప్రక్రియ మొదలెట్టింది. అది పొత్తుల వ్యవహారం పక్కన పెడితే ఇది జనసేన బీజేపీ కలిసి అనుకున్న ప్రణాళిక. అది అలాగనే కొనసాగుతుంది. పొత్తులు కుదిరితే ఎలా పంచుకోవాలి సీట్లు ఏంటి అనే వ్యవహారం తర్వాత మాట్లాడుకుంటారు. ఇప్పటివరకు టీడీపీతో ఎలాంటి పొత్తు లేదు కాబట్టి. రెండోది ఇక్కడ చాలా ప్రధానంగా గమనించాల్సిన విషయం, చుక్కల కూటమిలోకి అంటే INDIA అనే కూటమిలోకి తెలంగాణ నుంచి బీఆర్ఎస్ వెళ్ళలేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ కూడా వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం పార్టీని మనం స్థానికంగా చూడాల్సిన అవసరం లేదు, అది జాతీయ పార్టీ. సో జాతీయ పార్టీ ఆ చుక్కల కూటమిలో లేదు. వాళ్ళని నిలవరించగలిగింది ఎన్డీఏ రాదర్ బీజేపీ. సో ఇదొకటి. ఇక తమిళనాడుకు వద్దాం. తమిళనాడులో అన్నామలై సారథ్యంలో కనీసం 7 పార్లమెంట్ సెగ్మెంట్ని ఖచ్చితంగా గెలిచి తీరాలని ప్రణాళిక వేసుకుని ఆల్రెడీ ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్ మొదలెట్టింది బీజేపీ. అంత తేలిగ్గా తీసుకోవటానికి ఏం లేదు. దాని నుంచి వచ్చిన ప్రొటెస్టే మళ్ళీ ద్రవిడస్థాన్ అనే ఒక వాదన తెర మీదకి వచ్చింది. ద్రవిడం, అలాగే ద్రవిడ దేశం, ద్రవిడ సంస్కృతి అంటూ తెర మీదకు తీసుకొచ్చి బీజేపీని ఉత్తరాది పార్టీగా ప్రొజెక్ట్ చేసి, అది ఆర్యుల పార్టీ అని ప్రొజెక్ట్ చేసి, ఆర్య ద్రవిడ సిద్ధాంతాలని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి ఒక విభజన తీసుకురావడానికి న్యాచురల్గా ద్రవిడ పార్టీలు డీకే దగ్గర నుంచి మొదలెడితే, ద్రవిడ కజగత్ దగ్గర నుంచి మొదలెడితే ప్రతి ద్రవిడ పార్టీకి ఉన్న సిద్ధాంతం ఇదే. తప్పేం లేదు. ఆ రాష్ట్రం వాళ్ళు ద్రవిడ దేశం అనుకుంటున్నారు, దానికి ఒక కల్చర్ ఉందని వాళ్ళు భావిస్తున్నారు. ఆ కల్చర్లో భాగంగా సనాతన ధర్మం మీద దాడి చేస్తారు, అశుద్ధం విసురుతారు. వీటన్నిటికీ వెనకాల బీజేపీయే ఇదంతా ప్రేరేపించి చేయిస్తుందనే ఒక ప్రచారం కూడా తెర మీదకి తీసుకొస్తారు. సో దీన్ని కౌంటర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఉత్తరాది పార్టీ అని బీజేపీ మీద ముద్రేస్తుంటే, బీజేపీ లేదు మాది జాతీయ భావాలున్న పార్టీ అని చెప్పుకోవడానికి వాళ్ళకి లోకల్ బేస్ కావాలి. అన్నామలై లాంటి యోధుడు వచ్చాడు, రైట్, ఫార్మర్ IPS ఆఫీసర్. ఇది ఒక్క అన్నామలైతోనే సాధ్యం కాదు. అంటే తమిళనాడు ప్రజానీకాన్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే సినీ రంగం నుంచి ఉన్న సూపర్ స్టార్స్ని ఎంచుకుంటుంది రజనీకాంత్.
ఆయన ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటారు కాబట్టి ఆయన ఒక గౌరవప్రదమైన పదవిలోకి తీసుకొచ్చి ఆయన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక పెద్ద రాష్ట్రానికి గవర్నర్గా పంపించాలనే ఒక ఆలోచనలో బీజేపీకి ఉంది. ఆంధ్రప్రదేశ్కి కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో అది బీజేపీకి అవసరం. ఎందుకంటే చూసారా, మీరు విభజించి మేము పాలిస్తున్నామని అంటున్నప్పటికీ అక్కడి నుంచి సూపర్ స్టార్ని తీసుకొచ్చి మేము ఇక్కడ గవర్నర్ని చేశాం అని చెప్పుకోవడంతో పాటు తమకి ఆ ఉత్తర దక్షిణ భేదం లేదని చెప్పుకోవటానికి కూడా బీజేపీకి అది ఒక అవసరం పడింది. తప్పో ఒప్పో మొదటి నుంచి బీజేపీ మీద ఉన్న ముద్ర ఇది. అది చెరిపేసుకోవటం కోసం పడుతున్న తాపత్రయంలో భాగంగా రజనీకాంత్ని వారు తీసుకెళ్ళి గవర్నర్ గిరి కట్టబెట్టినప్పటికీ బీజేపీ ఇంకా చేయాల్సింది ఎంతో ఉందనే విషయంలో అయితే వాళ్ళకి స్పష్టమైన వైఖరి ఉంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ కేరళకు కూడా వెళ్ళారు వాళ్ళు. కేరళలో కూడా మోహన్ లాల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సురేష్ గోపి, మోహన్ లాల్, ఒక దశలో మమ్ముటితో కూడా సంప్రదింపులు జరిగాయని అంటున్నారు. సో మొత్తం సదరన్ స్క్రీన్ మీద ఉన్న సూపర్ స్టార్స్ అందరినీ కూడా బీజేపీ తన వైపు బుజ్జగించి మళ్లించుకుంటోంది, ఆకర్షించుకుంటోంది, ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. అమిత్ షా వ్యవహారమే కనుక చూస్తే ఆయన ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడతారు, లేదా రామ్ చరణ్ని శ్రీనగర్ G20 సన్నాహక సమావేశానికి పిలిపించుకొని మాట్లాడతారు. ఎత్తుగడ ఇది. సో బీజేపీ మీద ఉన్న పడిన ఆ ముద్రని చెరిపేసుకునే కార్యక్రమం. దానికి తోడు మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రజల మనసుల్లో ఎక్కడైనా ఉంటే కనుక బీజేపీ పట్ల భేదభావం ఉంటే దాన్ని జాగ్రత్తగా చెరిపేసే కార్యక్రమం. ఆర్ఎస్ఎస్ సీనియర్ రామ్ మాధవ్ 5 స్టార్ ప్రచారకని ఆయన అంటుంటారు. ఆయన ఒక సభలో చెప్పారు, ఒకసారి ఎప్పుడో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, బీజేపీ ఈజ్ నాట్ ఎన్ ఎన్జిఓ, ఒక స్వచ్ఛంద సంస్థ కాదు, వీఆర్ రన్నింగ్ ఎ పొలిటికల్ పార్టీ, మాకు వ్యూహాలు ఉంటాయని. ఖచ్చితంగా ఉంటాయి వ్యూహాలు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే బీజేపీ వ్యూహాలను చూసి వాళ్ళ కాంగ్రెస్ కూడా వ్యూహం మార్చింది. రాహుల్ గాంధీ హైదరాబాదులో ఒక ఇల్లు తీసుకొని ఇక్కడే ఉండాలనే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా ఒక ప్రచారం బయటకు వచ్చింది. సో అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి, 2 జాతీయ పార్టీలకి, అవిచ్ఛిన్నంగా దేశాన్ని 5 దశాబ్దాల పాటు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి, అలాగే 2 టర్మ్స్ ఇప్పుడైతే NDA 1 NDA 2 10 ఏళ్ళుగా తన ప్రభని, తన ప్రాభవాన్ని దక్షిణాదికి కూడా పరిచయం చేయాలని తాపత్రయపడుతున్న ఎన్డీఏకి ఈరోజు హైదరాబాద్ లేదా రాదర్ సౌత్ ఒక బేస్ కాబోతోంది. సో కీలకమైన నాయకులు ఇక్కడ ఇళ్ళు తీసుకొని ప్రచార కార్యక్రమాల్లోకి దిగుతున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్కి కట్టబెట్టే పదవి ద్వారా తమిళనాడు సంస్కృతిని, సంప్రదాయాన్ని తాము ఎంతగా గౌరవిస్తున్నాం, అలాగే ఏ స్థాయిలో అక్కడి నుంచి ఉన్న ప్రముఖులకి తాము గౌరవం కల్పిస్తున్నాం, ఉన్నతమైన స్థానాల్లో వారిని ఆసీనులు చేస్తున్నామనే ఒక ప్రచారాన్ని జనంలోకి సటిల్గా తీసుకెళ్ళడానికి సంఘ్ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. రాజకీయ పార్టీ ఎదుగుదల వింజ పైనే ఉంది బీజేపీకి. వింధ్య దిగువన రావాలంటే తనకున్న అడ్డంకులు, తన మీద పడిన హిందీ ముద్ర అది చెరిపేసుకోవాలి. రైట్? అన్నామలై లాంటి వాళ్ళు, అలాగే ఉప ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఉండి జాతీయ భావాలని ప్రోధి చేసుకుని ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్సు, సూపర్ స్టార్సు, పవర్ స్టార్సు, మలయాళ సినీ రంగాన్ని ఏలుతున్న మోహన్ లాల్, మమ్ముట్టి, అలాగే సురేష్ గోపి, వీళ్ళందరూ అక్కడ టవరింగ్ పర్సనాలిటీస్ ఆ స్క్రీన్ మీద. ఇలాంటి వాళ్ళని కన్నడలో ఆల్రెడీ సుదీప్ ఉన్నాడు. వీళ్ళందరినీ ఏకీకృతం చేసే ఒక కార్యక్రమం మొదలెట్టి దానికి ముందస్తుగా పవన్ కళ్యాణ్ అనే బుల్లెట్ని ప్రయోగించింది బీజేపీ. సో ఆ ప్రయోగం సక్సెస్ అయింది. పాజిటివ్ రిజల్ట్ నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చుకుంటూ వస్తున్న తరుణంలో తర్వాతి కాన్సన్ట్రేషన్ ప్రస్తుతం తమిళనాడు మీద ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ని ఏ రాష్ట్రానికి పంపిస్తారు? అతిపెద్ద రాష్ట్రానికి ఆయన గవర్నర్ కాబోతున్నారు. నో డౌట్ ఆయన అవుతారు. అలాగే తమిళనాడు పట్ల, లేకపోతే ద్రవిడ దేశం పట్ల తమకు ఏదైనా భేదభావం ఉందని ఎక్కడైనా ప్రచారం జరిగితే అది తప్పు అని నిరూపించే కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది. రజనీకాంత్ని ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపిస్తే తమిళనాడు ప్రజలు బీజేపీ పట్ల సానుకూలంగా ఉంటారా? ఈ ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. తమిళనాడు ప్రజానీకం అంతా సానుకూలంగా ఉండకపోవచ్చు, బట్ బీజేపీ తోటి కలిసి రాజకీయం చేయాలనుకున్న అన్నాడీఎంకే, లేదా అన్నాడీఎంకే ద్వారా అనుసంధానం అవుతారని భావిస్తున్న న్యూట్రల్ ఓటర్సు, వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి నెమ్మదిగా ప్రభావశీల రాజకీయాల్లోకి వారిని తీసుకొచ్చే ప్రయత్నం, రప్పించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. రేపటికి రేపు ఇది అద్భుతం జరిగిపోతుంది, తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తుందని కాదు. బట్ వెస్ట్ బెంగాల్ మనం చూసుకోవాలి. 3 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి 77 అసెంబ్లీ సెగ్మెంట్లు, అలాగే 14 పైబడి
పార్లమెంట్ స్థానాలని బీజేపీ అక్కడ చేజిక్కించుకోగలిగిందంటే విపరీతమైన బీజేపీ ద్వేషం అక్కడ నెలకొంది. వెస్ట్ బెంగాల్లో మార్క్సిస్టుల పాలనలో ఉంది. అక్కడి నుంచి మార్క్సిస్టులను దాదాపు అదృశ్యం చేసే స్థితికి బీజేపీ ఎదిగిందంటే దాని వెనకాల దాదాపు 2-3 దశాబ్దాల కృషి ఉంది. అటువంటి కృషినే ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ అనే బుల్లెట్ని ప్రయోగించడం ద్వారా బీజేపీ చేపట్టింది. నెక్స్ట్ తమిళనాడు వెళ్తోంది. ఆల్రెడీ అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేశారు అన్నామలై. నెక్స్ట్ రజనీకాంత్ని అక్కడి నుంచి గవర్నర్గా పంపిస్తే కనుక బీజేపీకి ఉండే 2 అడ్వాంటేజెస్. ఆయన మూలాలు మహారాష్ట్రలో ఉన్నాయి. సో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ నుంచి కూడా సానుకూలమైన వాతావరణం ఆల్రెడీ బాంబే మహారాష్ట్రలో వారికి ఉన్నది. దాన్ని కొంచెం మరికొంత పెంచుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ద్రవిడ దేశంలో తమ మీద ఉన్న వ్యతిరేకతని చల్లార్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇది ఎత్తుగడ.